లేటెస్ట్ డెవలప్మెంట్ ఉదయమే మీరు ప్రెస్ మీట్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. అసలు ఏది నిజం ఏది అబద్ధం అనే దానికంటే మీకు తెలిసిన విషయం ఇప్పటి వరకు జరిగిన డెవలప్మెంట్ జరిగింది ఎఫ్ఐఆర్లో ఉన్నదే అంత అన్ని అందరూ పబ్లిష్ చేశారు కదా, మీరు చేసే ఉంటారు కదా, సేమ్ అదే ఉంది. మాకు తెలిసింది కూడా అంతే. బట్ దాంట్లో నిజానిజాలు తెలుసుకోవాలి కదా, విట్నెస్లు తీసుకునేదాకా మనం ఏం చెప్పలేము. మేము ఇద్దరు స్టేట్మెంట్ రికార్డ్ చేసాము. సో నౌ హ్యాడ్ టు గో త్రూ ద విట్నెసెస్. ఇద్దరిలోనూ వచ్చేవాళ్ళు ఉంటారు కదా, పేర్స్ వస్తుంది దాంట్లో ఎవరెవరు ఉన్నారు ఏంటి, ఎవరితో తెలిస్తే తెలుస్తుంది. మీకు రెగ్యులర్ మా ఇంట్రాగేట్ ప్రొసీజర్ ఉంటుంది కదా, అది చేసుకుంటాం. ఓకే ఓకే సార్, చెప్పండి. సార్ యాక్చువల్గా పార్టీ నుంచి జనసేనలో సభ్యత్వం కలిగి ఉన్నారు. ఇమీడియట్గా ఈ వార్త బయటికి రాగానే తనని సస్పెండ్ చేయడం జరిగింది. అసలు నిజాలు ఏంటి, ఎవరిది ఆరోపణ, ఇరికించే ప్రయత్నం, ఇది నిజమైన మరకేనా, బురద చల్లారా అనేవి కూడా తెలుసుకోకుండా సస్పెండ్ చేయడం జరిగింది. దీన్ని ఎలా చూడాలంటారు? అంటే నిజంగా చెప్పాలంటే అది మంచి మూవ్. వీ షుడ్ అప్రిషియేట్ దట్ పార్టీ. ఏ పవన్ కళ్యాణ్ జనసేన నుంచి ఎవరైనా కానీ మన ఇప్పుడు మనం చూసాం లాస్ట్ టైము, అతను ఒక ఎమ్మెల్సీ ఒకళ్ళు మర్డర్ చేసి తీసుకొచ్చే బాడీ వాళ్ళ ఇంట్లో ఇస్తే ఎమ్మెల్సీని ఏమీ చేయలేదు పోయిన లాస్ట్ 5 yearsలో లాస్ట్ గవర్నమెంట్లో. సో అంత నీచంగా ఉండకూడదు కదా, అంత హీనియస్ క్రైమ్ చేస్తే. మరి అట్లాంటిది ఇప్పుడు ఇది ఒక మెంబర్ మీద ఒక ఎఫ్ఐఆర్ నమోదైందని కానీ వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు. అంటే అంత క్లీన్గా ఉంటేనే పార్టీలు బాగుంటాయి ఏదైనా కానీ. క్లీన్గా కాకుండా నా పార్టీ ఓడు కాబట్టి తప్పు చేసినా కరెక్టే అనుకోవటం కరెక్ట్ కాదు. తప్పు కాకపోతే మళ్ళీ వెనక్కి తీసుకుంటారు కదా, టెంపరీ సస్పెన్షనే కదా ఏదైనా కానీ. సో ఐ థింక్ దే డిడ్ ఎ రైట్ థింగ్. ఓకే సార్, ఈ అంటే ఆ అమ్మాయి ప్రస్థానం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? పేరు మనం మెన్షన్ చేయకూడదు. సో ఆ అమ్మాయి చెప్తూ ఉన్న దాంట్లో వాస్తవాలు మీకేం కనిపించాయి? మోరోవర్ తన జర్నీ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ విధంగా ఉండింది ఇప్పటి వరకు? ఏం లేదు, ఆమె చెప్పింది. ఆ ఎఫ్ఐఆర్లో మనకి అందరం తెలుసు కాబట్టి అదే జరిగింది. అది ఇద్దరు కన్ఫర్మ్ చేసింది. ఇద్దరు 2 సైడ్ల నుంచి అది కన్ఫర్మ్డ్. అండ్ ఆమె సాంగ్స్ కూడా చేస్తుంది. ఒక సాంగ్ ఏదో బాంబే పేరు మీద బాంబే కార్డుతో చేసింది, ఇప్పుడు తర్వాత మన కార్డుతో కూడా చేస్తాను. సో అవన్నీ ఇద్దరిలోనూ పెద్ద డిఫరెన్స్ ఏమి రాలేదు, 2. రైట్. ఆ కొరియోగ్రాఫర్కి సంబంధించి తను మీడియాకి అందుబాటులో లేరని, హైదరాబాద్లో లేరని, అప్స్కాండ్ అయ్యారని ఇలా రకరకాల వార్తలు, స్పెక్యులేషన్స్ వస్తూ ఉన్నాయి. అయితే ఉండొచ్చు. అంటే నాకు తెలిసినంత వరకు ఆయన ఎక్కడ షూటింగ్లో ఉన్నాడు. అప్స్కాండింగ్ అనేది నేను డోంట్ నో కానీ షూటింగ్ అని నేను విన్నాను. తెలియదు, కరెక్ట్ డీటెయిల్స్ నాకు తెలియదు. అది పోలీసు కేసు కదా, వాళ్ళు చూసుకుంటారు, మనకెందుకు బాగాలేదు. ఓకే సార్, కంటిన్యూస్గా టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించి ఎప్పుడు ఏదో ఒక వార్త మీడియాలో సర్క్యులేట్ అవుతూ ఉంటుంది, అది చాలా వైరల్గా మారుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ కొరియోగ్రాఫర్ ఇష్యూ కంటే ముందు ఒక 1 week 10 days ముందు వరకు కూడా బాగా వైరల్ అయింది హేమాకి సంబంధించిన డ్రగ్స్ ఇష్యూ. అంతకుముందు ఇంకొక ఇష్యూ. సార్ ఇదో కుట్ర, దీని వెనక ఏదో కుట్ర జరిగే ప్రయత్నం ఉంది, ఇండస్ట్రీలోని కొంతమంది ఇలా కుట్ర చేస్తున్నారు అనే వార్తలు ఈ ఇష్యూ బయటకు వచ్చేప్పటి నుంచి వస్తూ ఉన్నాయి. ఎంతవరకు నమ్మాలంట? నిజంగా కొరియోగ్రాఫర్ పైన కుట్ర చేసి ఇలా ఈ కేసులో ఇరికించే అంత పరిస్థితి ఉందంటారా? ఒకవేళ కుట్ర చేస్తే ఎవరు చేసి ఉండాలి? అది వాళ్ళ ఇంటర్నల్గా ఏమన్నా ఉంటే జరిగి ఉండొచ్చు. బట్ అంత అవసరం ఉంటుందా? ఉండకపోవచ్చు. మనం ఏం చెప్పలేము. ఏ కోణాన్ని మనం తప్పని అనలేము. మన రేపు ఇన్వెస్టిగేషన్లో అది కూడా కరెక్ట్ అవ్వచ్చేమో, తెలియదు కదా, లేదా తప్పు అవ్వచ్చు. తప్పించుకుంటానికి ఆ కోణం వీళ్ళే ప్రొజెక్ట్ చేసి ఉండొచ్చు, లేదా అది నిజమైపోయి నిజంగా వీళ్ళు అతని కెరియర్ జడగొడటానికి నా బొట్టులు ఎవరిని చెడగొట్టి ఉండొచ్చు, ఏదైనా జరిగి ఉండొచ్చు కదా. ఓకే సార్, ఉదయం ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఉన్నప్పుడు మీరు ఇంటర్నల్ కమిటీ మెంబర్గా కూడా ఉన్నారు. గతంలో కూడా కొన్ని కేసెస్ని సాల్వ్ చేశామన్నారు. అసలు ఎలాంటి కేసెస్ అవి, ఎంత తీవ్రమైన కేసెస్, వాటిలో మీరు విధించిన, అంటే ఐ మీన్ లైక్ ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేయడం జరిగిందా, వాళ్ళ కార్డ్స్ని తీసుకోవడం జరిగిందా, ఏం శిక్షలు వేశారు వాళ్ళు? యాక్చువల్ నేను ఇదే ఫస్ట్ కేసు నా వరకు అయితే. నాకు అంతకుముందు ఒక కేసు వచ్చింది, అది ఫాల్స్ కేసు అని చెప్పి దానికి కౌన్సిలింగ్కి పంపించాం, నేను ఉన్న దాంట్లో. ఈ కేసు వరకే ఇది నాకు సెకండ్ కేసు. ఇది మధ్యలో కేసులు మిగిలిన వాళ్ళు చేశారు. ఈ కాన్ఫిడెన్షియల్ మాకు 25 మంది మెంబర్లు,
నా కేసులో ఇంకోళ్ళకి చెప్పరు, ఇంకోళ్ళ కేసు మాకు చెప్పరు. ఇట్లా మాకు ఒకళ్ళ కమ్యూనికేషన్ కూడా ఉండదు. సో ఇవాళ వాళ్ళు చెప్తాంటే 6-7 కేసులు వచ్చినాయి అంటే నాకు నన్ను పిలవలేదు అనుకున్నాను. అప్పుడు తర్వాత నేను అడిగితే చెప్పారు మనం అందుకు 25 మెంబర్స్ మొత్తం. నేను అందరూ 25 వస్తారు అనుకుంటే 5 ఉన్నారు. మొన్న అన్నారు లేదు ఎప్పటికప్పుడు సెపరేట్ ప్యానల్ చేస్తామండి అన్నారు. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే బట్ ఏదైనా కానీ అంత సీరియస్ క్రైమ్ అయ్యి ఉండదు, ఏదో ఉండి ఉంటుంది, వాళ్ళు ఇమీడియట్ యాక్షన్ ఏదో తీసుకుని ఉంటారు. ఓకే. ఓకే సార్, ఇండస్ట్రీ అనగానే చాలా మంది అప్పటి హీరోయిన్స్ ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ ఉంటారు. స్టిల్ ఇప్పటికీ కూడా ఉంది, అది ఇంకా ఎక్కువైంది, బయటికి రావాల్సింది చాలా ఉంది అని చెప్పి ఆ వార్తలు వస్తూ ఉన్నప్పుడు ఇలాంటివి ఇష్యూస్ ఒక్కసారిగా తెర మీదకి వచ్చినప్పుడు ఎలా చూడాలంటారు? చూసేది ఏం లేదమ్మా. ఇప్పుడు స్త్రీని మనం ఇట్లా చూడటం అనేది మామూలు అయిపోయింది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇప్పుడు నేను ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉండి ఇప్పుడు అందులో ఉన్నాను కాబట్టి నేను రెస్పాన్సిబుల్గా మాట్లాడుతున్నాను. అదే నాకు దాంట్లో లేననుకోండి, కామన్ మ్యాన్గా ఉన్నాను అనుకోండి, కామన్ మ్యాన్గా ఉన్నాను అనుకుంటే మీరు ఇట్లా చెప్తే మామూలేనమ్మ ఈ అమ్మాయిలు అంత తట్టపడు అని పిచ్చి మాటలు మాట్లాడుతుంటాం. అంటే మనలో ఒక రకమైన ఆడవాళ్ళు అంటే ఒక న్యూనతాభావం ఒకటి మనకు మొదటి నుంచి జెనెటిక్గా వచ్చేసింది. ఆడవాళ్ళు ఏం చేస్తారు, జెండర్ బయాస్డ్గా మాట్లాడతాం, తక్కువ మాట్లాడతాం అనేది ఎక్కువ వచ్చే జనరేషన్స్ వచ్చినాయి. కొన్ని వేల సంవత్సరాల నుంచి వచ్చినది ఇవాళ కొత్తగా మారమంటే మారదు. ఇప్పుడు వాళ్ళు ఈక్వల్గా పనిచేయటం మొదలు పెట్టిన లేడీస్ ఇంకా అది అట్లాగే ఉంది కొంచెం. బట్ బయట ఫీల్డ్స్ లో కంటే కూడా ఈ సినిమా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఎక్కువగా ఐ డోంట్ యాక్సెప్ట్ దట్. బయట కంటే చాలా తక్కువ ఉంది. నేను చెప్పటం సీరియస్ గా చెప్తున్నా. ఐఎమ్ నాట్ సపోర్టింగ్ దిస్. ఇక్కడ లేదు అని నేను చెప్పట్లా, ఉందని నేను చెప్తూనే ఇక్కడ తక్కువ ఉంది అంటున్నా. తక్కువ అంటే ప్రతివాడు ఆ పని చేయడమ్మా, అంటే లేకుండా కూడా తీసుకెళ్ళి ఇతను వాడుకున్నారా ఏమో, ఇవన్నీ కొంచెం డెప్త్ లోకి వెళ్తే కానీ. అంటే ఇప్పుడు పర్టికులర్ ఒక సినిమాకి సంబంధించి ఒక కొరియోగ్రాఫరు మాస్టర్ గా కంటిన్యూ అవుతున్నప్పుడు పూర్తి అంటే గ్రిప్ అంతా కూడా అతని దగ్గరే ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి మేబీ ఆ మాస్టర్ తనని కొంత లీనియన్స్ తో తీసుకెళ్లి ఉండొచ్చేమో అనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది. అలా ఉంటుందా? ప్రొడ్యూసర్స్ యాక్సెప్ట్ చేయొచ్చా కొరియోగ్రఫీ? జరిగినప్పుడు అసలు నిజంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేదు. ఏదో ప్రైవేట్ ఆల్బమో ఏదో దేనికో యాడ్కో తీసుకెళ్లారు. సో ఇట్స్ నో వే కన్సర్న్ విత్ అస్. బాంబే ఏదో జరిగింది అంటున్నారే, అది సీరియస్ గా చెప్పాలంటే మనకు సంబంధం లేదు. ఆ అమ్మాయిని సంబంధం వచ్చింది మైనర్ గా ఉన్నప్పుడు, ఇండస్ట్రీలోకి వచ్చింది మైనర్ గా ఉన్నప్పుడు మేజర్ అయినాక అనేది ఇప్పుడు అది చూడాలి. అప్లై ఎప్పుడు చేసింది అనేది మనం చూడాలి, తర్వాత చూడాలి. ఈ ఫస్ట్ టైం జరిగినప్పుడు మాత్రం షీ వాజ్ నాట్ ద మెంబర్ ఆర్ ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేదు. అది ఏదో చిన్న ప్రైవేట్ దానికి. ఓకే. బట్ 2019 నుంచి 2024 చాలా ఇయర్స్ ఆఫ్ గ్యాప్ ఇక్కడ కనిపిస్తుంది. 5 years మధ్యలో 2 years కరోనా పోయింది కదమ్మా. యా. సో ఇన్ని రోజులు, ఇన్ని నెలలు, ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ ఇష్యూ ఇప్పుడే ఎందుకు తెర మీదకి వచ్చింది, ఇప్పుడు ఎందుకు కంప్లైంట్ వరకు వెళ్ళింది అనేది ఒక $1 million క్వశ్చన్ గా కనిపిస్తుంది. ఈ $1 million క్వశ్చన్ లేదమ్మా. సింపుల్ కొంచెం కళ్ళు మూసుకుంటే అదే అర్థం అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ ఆమె చిన్నపిల్ల, ఫస్ట్ ఆ చిన్నపిల్లప్పుడు అది ఏం చేయాలో తెలియదు. ఆమె అక్కడ ఊరు నుంచి వచ్చేసి ఇక్కడికి వచ్చారు. సో ఉండాలంటే ఇదే తెలియని వయసు కదా, ఇట్లా ఉంటేనే పని అవుతుందేమో అనుకుందో, తెలియకుండా జరిగిపోయింది. ఏదో జరిగి ఉంటుంది. మనం జడ్జిమెంట్ ఇచ్చేసి ఇట్లా జరిగి ఉంటుంది ఊహించాల్సిన అవసరం లేదు. రేపు ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు అన్ని బయటకు వస్తాయి, వచ్చినప్పుడు చెబుదాం. ఇప్పుడు మనం ఊహించుకుని చెప్పుకోవటం ఎందుకు? సో అవన్నీ అయిపోయినాక, ఇప్పుడు ఇది సొంతంగా ఆమె కొరియోగ్రాఫర్ అయిపోయినాక ఇబ్బందులు వచ్చి ఉంటాయి, వాళ్ళకున్న గొడవల్లో ఇదంతా బయటకు వచ్చి ఉంటాయి. ఓకే. బట్ ఎంత జాగ్రత్తగా మెన్స్ ఉండాలి సార్ ఈ ఫీల్డ్లో మీకు అర్థం? ఎందుకంటే అనేక ఇష్యూ మొన్న రాస్తారు మీరు అన్నారు, అది పర్సనల్ ఇష్యూ అయినా తన రెప్యుటేషన్కి అది చాలా డ్యామేజ్ అయిన అంశం. ఇక్కడ ఈ కొరియోగ్రాఫర్కి సంబంధించి చాలా స్టార్ స్టేటస్ ఉన్న ఒక కొరియోగ్రాఫర్ ఇలాంటి మచ్చలు, ఇలాంటి మరకలు అండు పెట్టుకుని వాళ్ళ ప్రొఫెషన్ పైన చాలా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. డెఫినెట్గా చూపిస్తుంది. అంటే ఇప్పుడు ఏమో రేపు అతను క్లీన్గా వస్తాడేమో, లేదా అతనికి ఎలిగేషన్స్ ఉంటే మాత్రం అసలు ఉండడు కదా.
ఎలిగేషన్ ప్రూవ్ అయితేనో ఉండడు, అవ్వకపోతే నాకు క్లీన్గా వస్తే అసలు గొడవ లేదు కదా. ఓకే. సో ఏదైనా జరగవచ్చు కదా. ఏం జరుగుతుందో మనకు తెలియకుండా మనం ముందు నుంచి ఏం జరుగుతుంది అనేది. ఓకే సార్, ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలకి కొరియోగ్రాఫర్ చేసిన వ్యక్తి తను, బాధిత మహిళ. ఇండస్ట్రీ ఉన్నారు కదా, అంటే వాళ్ళు మంచోళ్ళు కాదనేది చాలా మంది తెలిసిన వాళ్ళ పవర్ ముందు కానీ లేకపోతే వాళ్ళ టాలెంట్ ముందు మనం తల ఉంచాల్సి వస్తుంది. సింపుల్. ఓకే, బట్ ఈ బాధితురాలు ఈ కమిటీని ముందుగానే అప్రోచ్ అయింది అని పొద్దున చెప్పడం జరిగింది. ఎందుకు సైలెంట్గా ఉండాల్సి వచ్చింది? తనకి ఏమి న్యాయం జరగకపోతే పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళాల్సి వచ్చింది? లేదు, అదేం లేదు. మేము చేస్తున్నాం స్టేట్మెంట్. బాధితురాలు తీసుకున్నాం తర్వాత సైలెంట్ గా ఎందుకు ఉంది కమిటీ అనేది? సైలెంట్ గానే ఉండాలి, మేము రహస్యంగానే ఉంచాలి. ఇప్పుడు మీడియాలో వచ్చింది కాబట్టి మేము బయటకు వచ్చాం, మేము బయటికి రాము అసలు. అంటే మీరు గోప్యత పాటించాలి, బాధితురాలు కూడా గోప్యత పాటిస్తుంది అని అనుకునే పోలీస్ స్టేషన్ వరకు, అంటే ఇక్కడ న్యాయం జరగలేదు అని వెళ్ళాల్సి వచ్చిందా? కాదనుకోండి. ఇప్పుడు అదే మనం ఏమంటారు, ఈ స్టేట్మెంట్లు తీసుకునే ప్రాసెస్లో ఆ అమ్మాయికి మైనారిటీ ఇవన్నీ బయటకు వచ్చినాయి కదా, డిస్కషన్స్ వచ్చినాయి కదా. సో ప్రాబ్లీ ఆ అమ్మాయి దానికి అట్లా వెళ్తే బెటర్ అనుకుందేమో. సో వెళ్ళే అవకాశం ఉంది. ఇప్పుడు ఇక్కడ న్యాయం జరగవచ్చో జరగవచ్చు. మీరు ఇందాక అడిగారు, మీరందరూ కలిసి హర్షప్ చేసేస్తారు కదండి అని అన్నారు కదా మీరు. అట్లా అవుతుందని ఆ అమ్మాయి అనుకుందేమో. అనుకున్నప్పుడు ఆ అమ్మాయి సేఫ్టీకి ఆ అమ్మాయికి పోలీస్ దగ్గరికి వెళ్ళిందేమో, ఏదన్నా అవ్వచ్చు కదా. మీరు మాట్లాడారా సార్ కమిటీ మెంబర్స్ అంతా బాధితురాలతో? ఎలా ఉంది తన రెస్పాన్స్? చెప్తా అంటే బాధ వేస్తుంది, ఏడుపు వస్తుంది, మనకు కూడా ఏడుస్తాము, అంత బ్యాడ్గా.